సో ఇప్పుడు 1:64 డీమక్స్ని చేయాలనుకుంటున్నాను యూజింగ్ 1:16 డీమక్సెస్. ఓకే, డీమక్సెస్. సో 1:16 అంటే 4 116 వేసుకోవాలి. ఇది 1:16 మక్స్ 1, అలాగే ఇది 1:16 ఇది డీమక్స్ 2, ఇది డీమక్స్ 1, ఇది డీమక్స్ 2, అలాగే 1:16 డీమక్స్ 3, అలాగే 1:16 డీమక్స్ 4. ఓకే, సో ఇప్పుడు ఇది 1 ఇన్పుట్ 1 ఇన్పుట్ 1 ఇన్పుట్ 1 ఇన్పుట్, మళ్ళీ సేమ్ ఇక్కడ 1:4 డీమక్స్. ఓకే, సో ఇది కూడా డీమక్సే, ఇది కూడా డీమక్సే, ఇది కూడా డీమక్సే, ఇది కూడా డీమక్సే. సెలక్షన్ లైన్స్ 1:16 ఉంటాం కాబట్టి 4 S0 S1 S2 S3 S0 S1 S2 S3 S0 S1 S2 S3 S0 S1 S2 S3 S0 S1 S2 S3. ఓకే, సో ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అలాగే ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అలాగే ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అలాగే ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇది 1 ఇన్పుట్ డి ఇన్పుట్. సో ఇక్కడ నుంచి Y0. సో ఇప్పుడు సెలక్షన్ లైన్స్ ఇక్కడ 1:4 అంటే 1:2 ఈ 2 అంటే 2 సెలక్షన్ లైన్స్ S0 S1 S1 00 అయితే ఇది కనెక్ట్ అవుతుంది ఇక్కడికి. ఇది దీని పేరు D0 అని పెడదాం, D1 అని పెడదాం, D2 అని పెడదాం, D3 అని పెడదాం. సో S0 S1 00 అయితే ఈ D ఇన్పుట్ D0 కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ సెలక్షన్ లైన్స్ని బట్టి అవుట్పుట్స్ వస్తాయి. సో ఇది Y0 ఇలా Y15 వరకు వస్తాయి, Y0 Y1 అలాగే అప్ టు Y15 వరకు వస్తాయి. నెక్స్ట్ Y16 నుంచి Y17 అప్ టు Y31 వరకు వస్తాయి. నెక్స్ట్ Y32 Y33 అప్ టు Y47 వరకు వస్తాయి. నెక్స్ట్ Y48 Y49 అలాగా Y53 వరకు వస్తాయి. ఓకే, సో D0 ఇది, D1 ఇది, D2 ఇది, D3 ఇది. సో S0 S1 00 అయితే D0 ఈజ్ కనెక్టెడ్ టు DMux 1 and it is on. Okay, remaining all DMuxes. Okay, so S0 S1 01 అయితే D1 is activated, D1 is connected and DMux 2 on, remaining all are off. Next S0 S1 10 అయితే D2 is connected to DMux 3 is on, remaining all are off. Next S0 S1 11 అయితే D3 is connected to DMux 4 and it is on, remaining all are off. ఓకే, సో ఒకటే ఆన్ అవుతుంది, రిమైనింగ్ ఆఫ్ అవుతాయి. ఇప్పుడు 00 పెట్టినప్పుడు ఇది ఆన్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ ఆఫ్. 01 పెట్టినప్పుడు ఇది ఆన్ అవుద్ది, రిమైనింగ్ ఆల్ ఆర్ ఆఫ్. 10 పెట్టినప్పుడు ఇది ఆన్ అవుద్ది, రిమైనింగ్ ఆల్ ఆర్ ఆఫ్. 11 పెట్టినప్పుడు లాస్ట్ది ఆన్ అవుద్ది, రిమైనింగ్ ఆల్ ఆర్ ఆఫ్. ఓకే, ఇది కండిషన్. సో ఇప్పుడు S0 S1 00 పెట్టాలనుకుందాం, ఈ D ఇన్పుట్ ఇలా కనెక్ట్ అవుతుంది. ఈ D ఇన్పుట్ ఇలా కనెక్ట్ అయితే S0 S1 S2 S3 సెలక్షన్ లైన్స్ని బట్టి అవుట్పుట్స్ వస్తాయి. 000 పెడితే అంటే Y0కి వస్తుంది, అలాగే 0001 పెడితే Y1కి వస్తుంది. 0010 పెట్టే 1011 అంటే 11 బయటకు వస్తుంది. సో అట్లాగా ఈ అవుట్పుట్స్ వస్తాయి. నెక్స్ట్ 01 పెట్టారనుకోండి, 01 పెడితే ఏమవుద్ది, D1 కనెక్ట్ అవుతుంది. ఇలా D1 కనెక్ట్ అయితే ఈ సెలక్షన్ లైన్స్ 0000 అయితే Y16 వస్తుంది, 001 అయితే Y17 వస్తుంది, అలాగే 31 కరస్పాండింగ్ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ 10 పెట్టారనుకోండి, 10 పెడితే ఈ D2 దీనికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెలక్షన్ లైన్స్ 0000 అయితే Y32 వస్తుంది, 0001 అయితే Y33 వస్తుంది, 0010 అయితే Y34 వస్తుంది. అలా కరస్పాండింగ్గా అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఫైనల్గా 11 పెట్టారనుకోండి, ఇది D3 కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ సెలక్షన్ లైన్స్ని బట్టి Y48కి Y49కి Y50కి అలా Y53కి వస్తాయి. ఓకే, సో ఈ విధంగా కరస్పాండింగ్ అవుట్పుట్స్ వస్తాయి అన్నమాట, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది హైయర్ ఆర్డర్ డీమల్టీప్లెక్సర్ అనమాట, 1:64 యూజింగ్ 1:16. అలాగా మీరు ఏ డీమల్టీప్లెక్సర్ అడిగినా సరే ఈజీగా మీరు సెపరేట్ చేసుకోవచ్చు. సపోజ్ 32 డీమక్స్ కావాలి, 1:32 కావాలి. సపోజ్ 4 డీమక్స్ 1:4తో చేయమన్నాడు అనుకోండి, 1:4తో చేయమంటే ఏమవుతుంది, 8 కావాలి. 4 × 8 32 కదా. సో 8 డీమక్స్లు కావాలి అంటే 3 to 8 డికోడర్ కావాలి. అప్పుడు 3 to 8 డికోడర్స్ అయితే ప్రతిదానికి 3 వస్తాయి. ఓకే,
లేదంటే 1 వస్తాయి. అలా కాకుండా 1:8 డీమక్స్తో చేయమని అనుకోండి, 1:8 అంటే 8 × 4 32. సో 4 డీమక్స్లు సరిపోతాయి. అట్లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బాయ్.